నమస్తే, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్లో ట్రెండింగ్లో అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. సో ఫస్ట్, మా జగనన్న మళ్ళీ సీఎం అవుతున్నాడు తెలుసా? మరెందుకురా పందేలు కట్టట్లేదు? మా జగనన్న పందేలకు దూరంగా ఉండమన్నాడు, అది నీకు అవసరమా? ఓకే, అందుకే వాళ్ళు పందేలు కట్టట్లేదు అనమాట. సో అక్కడ ఎవరైనా చూసారుగా మీరు, జలగా ఏమిటి ఎరా ఎలా ఉంది మన పరిస్థితి? సజ్జలు మన వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తున్నారు అన్న. నువ్వు వస్తే నీకు డైరెక్ట్గా చందమామనే చూపించేలా ఉన్నారు. ఓకే, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అని తెలిస్తే ఏం చేయాలి? రిగ్గింగ్ జరిగింది అని ప్రచారం చేయాలి. ఓకే, నెక్స్ట్, కావ్యమారన్ జాతకం గొప్పగా ఉంది, ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది. రాసి పెట్టుకోండి, 2024లో ఏపీకి మళ్ళీ జగన్ గారి సీఎం అవుతారు. అయిపోయి. సో ఈయన మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక్కడ వేణుస్వామి, ఇది పోయింది, ఇది కూడా పోయింది, ఇది కూడా, ఇది జరగబోతోంది. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైందిగా ఏంటి ఏంటి అనేది. 2014 ఐపీఎల్ విన్నర్ కేకేఆర్, 2014 టీడీపీ గెలిచింది. నెక్స్ట్, 2024 ఐపీఎల్ విన్నర్ కేకేఆర్, 2024 టీడీపీ గెలవబోతోంది. ఇది కూడా మేము బాగా వైరల్ అవుతోంది. నెక్స్ట్, పులి అంట. సార్ ఈసారి 175కు 175 అంటున్నారు కదా, 4వ తేదీ ఏ ఛానల్ చూస్తారు? ఏబిఎన్, టీవీ9, ఎన్టీవీ, ప్రైమ్9. సాక్షిలో చూస్తాను, దాంట్లో అయితేనే నాకు అనుకూలంగా చూపిస్తారు. అదనమాట విషయం. ఆడవాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకే పడ్డాయని ఎవరన్నారు? వాళ్ళే అనుకుంటున్నారంట ఆడవాళ్ళ ఓట్లన్నీ పడ్డాయి అని. ఎవరు వాళ్ళు? మీకు తెలుసు, కింద కామెంట్ చేయండి. అయితే ఒక్క ఛాన్స్ అయిపోయింది, అది ఓటు వేసేసారు. ఇప్పుడు లెక్కలు వేయాలి 4వ తారీఖు, కరెక్ట్గా 6 రోజుల దాకా టైం ఉంది. రెండోసారి కూడా జగన్ అన్నయ్యే వస్తాడంట సెంట్రల్ జైలుకా? ఎస్ అని కింద మేము వస్తోంది. ఫోన్ కొన్న కొత్తలో ఈ సిమ్ పిన్కి సంబంధించి ఇది వాడతాము తీయడానికి సిమ్ స్లాట్లో. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత పిన్నిస్ వాడతారు. అది ఎందుకు అనేది తెలీదు పాపం, ప్రతి ఫోన్కి అది ఇస్తారు, కానీ ఇది స్టార్టింగ్ కొన్ని రోజులే వాడతారు. తర్వాత 1 or 2 months అయిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలీదు, ఇది వచ్చింది ఫైనల్లీ. కానీ కొన్న రోజు మాత్రం ఫినిష్ వాడరు, అది లాజిక్ మ్యాజిక్. బటన్ నొక్కిన కొత్తలు చప్పట్లు, తర్వాత నొక్కిన డబ్బులు పడకపోయేసరికి ఈవీఎం బట్టలను పొడి చేశారు జనం. ఓకే, అంటే బటన్ నొక్కిన కొత్తలో చప్పట్లు, తర్వాత నొక్కిన డబ్బులు పడకపోయేసరికి ఈవీఎం బట్టలను పొడి చేశారంట జనం. మళ్ళీ అన్నే వస్తాడు, పేదలు లేకుండా చేస్తాడు. ఈసారి అన్న శ్రీకృష్ణ జన్మస్థలంకి పోతాడు అని అంటున్నారు. అన్న మా పేటిఎం డబ్బులు. సో శ్రీకృష్ణ జన్మస్థలం అంటే మీకు తెలిసిందేగా, నేను చెప్పే పని లేదు. నువ్వు ఏం చేసి జైలుకు వచ్చావు? ఆయన ఓకే చంచల్గూడ ఖైదీ. సో ఆయన అడిగితే ఈయనేమో 6093 అంట నెంబరు. ప్రభుత్వ ఖజానాలో ఉంటే దోచేస్తారేమో అని 1,00,000 కోట్లు నా దగ్గర ఉంచా, అవినీతి అని అరెస్ట్ చేశారు. అబ్బా అంట కింద రియాక్షన్. నెక్స్ట్, వెళ్ళిపోతాం ప్లీజ్, ప్రభుత్వం మారుతుందని తెలియగానే జారుకుంటున్న అక్రమ అధికారులు. వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ ఎండి, సత్యనారాయణ ఆర్థిక కార్యదర్శి, ఎస్ఎస్ రావత్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విజి వెంకటరెడ్డి ఏపీ ఎండిసి ఎండి. సో ఈయనేంటి పిచ్చి మందు అమ్మినోడు, ఈయనేమో అప్పుల్లో ముంచినోడు, ఈయనేమో జీవోలు దాచిపెట్టినోడు, ఈయనేమో గనులు కొల్లగొట్టినోడు. మీకోసం చాలా ప్లాన్ చేశాం రా నాన్న, అప్పుడే వెళ్ళిపోతే ఎలా అని మీమ్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి వైసీపీ ఉంటే, అదే నాశనమైన రాష్ట్రాన్ని బాగు చేయడానికి కూటమి ఉంది. ఓకే, మీ గెలుపు పట్ల మీకు అంత ధీమా ఉండడానికి కారణం కూటమి. వివేకం బాబాయ్ ఆశీస్సులు ఉన్నాయంట.
వివేకం ఫుల్ మూవీ. వివేకం బాబాయ్ మూవీని మళ్ళీ యూట్యూబ్లో వేసి ఏడిపిస్తున్నారు బ్రో. ఓకే, పాపం రియాలిటీకి దగ్గరగా ఉంది కాబట్టి వివేకం సినిమా కొంచెం ఎమోషనల్ అవుతాము. నెక్స్ట్, ఆంధ్ర వల్ల చాలామంది కథలు మారాయి, కానీ ఆంధ్ర కథలు మార్చింది మాత్రం ఈ ఇద్దరు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వీళ్ళిద్దరే అనేటువంటి ఉద్దేశంతో ఈ మేము వచ్చింది అనుకోవచ్చు మనం. జగన్ ఇంట్రడక్షన్ బీ లైక్ అవినీతి తెలియనివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు. సో వీళ్ళెవరు అనేది మీకు తెలుసు, నేను చెప్పే పనిలే. పిన్నెల్లి బ్రదర్స్. ఈయన రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి సౌమ్యుడంట, రామకృష్ణారెడ్డి బుద్ధిమంతుడంట, ఈయనేమో అవినీతి తెలియనివాడంట. వావ్. ఇది తిరుగవే అంట, తిరుగు, త్వరగా తిరగవే, దెబ్బకి జూన్ 4 అయిపోవాలి. ఓహో, జూన్ 3న ఇదంతా జరిగేది. ఓకే, 4నే కదా రిజల్ట్స్, దానికోసం. సో వ్యూయర్స్, చూసారు కదండి, ఇది వాళ్ళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.